1, 2, 3, క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3, 4 గో. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటే ఫస్ట్ ఇది అమ్మాయి వాళ్ళ ఇల్లు, ఇది మీ ఇల్లు. ఈ ఫ్రెండ్ గారి ఇల్లు పక్కనే ఉండాలి, దూరం ఉండకూడదు. ఇది అమ్మాయి వాళ్ళ ఇల్లు దూరం ఉండాలి. ఇప్పుడు ఇది అమ్మాయి, ఇది నువ్వు, ఇది నీ ఫ్రెండ్. ఇప్పుడు నువ్వు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పోవాలంటే నువ్వు కూడా సైడ్ పోకూడదు, ఈడే ఉండాలి. ఫస్ట్ నీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర పోవాలి, నాన్న పట్టుకొని పోయి స్ట్రైట్ వెళ్ళిపోకూడదు. మళ్ళీ సందులు 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 తిరగాలి, అది సందులు 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 తిరగాలి. తిరిగిన దానిలో ఇంటి దగ్గర కుక్కలా కాసుకొని ఉండాలి. ఎలా చెప్తావు? అమ్మాయి ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని కాసుకొని ఉండిన తర్వాత అమ్మాయి బయటకు వస్తుంది, నువ్వు డైరెక్ట్ అరసకూడదు, సైకిల్ చేయాలి. రా 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 సైకిల్ చేసిన తర్వాత వస్తుంది, అప్పుడే ఎక్కించుకోకూడదు. నువ్వు ఇటు వచ్చి నీ ఫ్రెండ్ గా పాట చేసి అందులో కంగారెందురా. అమ్మాయి వస్తుంది, మీరు ఇద్దరు అట్లా పోవాలి. మీ ఫ్రెండ్ గారు మళ్ళీ రాకూడదు, వాళ్ళ ఇంటి దగ్గరే ఉండాలి. నేనేమో కొంచెం వాడిని అనుకుంటున్నావా? ఏనా ఏదో మెంట్లా మెంట్లా ఏమో అంటావా? వాళ్ళ అమ్మ నన్ను ఎత్తుకుతున్నారేమో లేదో అని చూడాలి. వాడు ఆడే ఉండే చూస్తా ఉంటాడు. ఇద్దరు పోయి ఏదైనా చేసుకోండి, ఆ సమయంలో చేసుకున్న తర్వాత ఇద్దరు పోండి. అమ్మాయి నాకు పాదింగి ఫ్రెండ్ గారిని తీసుకొని ఇంటికి దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే ట్రైన్. పోవాలి. ఇదే లవ్ కలిసే పద్ధతి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. లవ్ మ్యారేజ్ అంటే మీ ఫ్రెండ్ గారు ఉండకూడదు దీంట్లో. ఫ్రెండ్ గారు రాడు, నువ్వు అమ్మాయి నువ్వు ఇద్దరు కావాలనే చిక్కుపోవాలి. వాళ్ళ అమ్మాయి నాన్న, వాళ్ళ అమ్మ నాయన ఇద్దరు కడిసినది తిరిగినదంతా వాళ్ళ అమ్మాయి నాయన చూడాలి. చూసిన తర్వాత వాళ్ళ ఆయన వచ్చారండి తింటారు. నువ్వు నగాకు రాళ్ళతో తెంగుతాను నేను. తెంగినా నువ్వు రేస్ కాకూడదు, సైలెంట్కి వెళ్ళిపోవాలి. ఇంట్లో పోయి దింగిలు పెడతారు. విను, ఇంట్లో పోయి దింగిలు పెట్టిన తర్వాత నువ్వు మీ ఇంట్లో వాళ్ళ ఆయన చెప్పి వాళ్ళ ఇంటికి పోవాలి. నువ్వు పోకూడదు, నీ ఫ్రెండ్ను మీ అమ్మ నాయన పోవాలి. పోయి ఏందేందో మాట్లాడతాను, నీకు సంబంధం లే. సైలెంట్ అయిపోయి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అప్పుడు నువ్వు ఏం చేయలే, అప్పుడు వీడియో కాల్ చేసి పెట్టు అనాలి. తగ్గించుకుంటే మంచిది. వీడియో కాల్ ఆన్ చేయి అనాలి. ఆన్ చేసిన తర్వాత ఆన్ చేస్తుంది, అప్పుడు ఏమేమి జరుగుతుందో చూస్తావు. చూసిన తర్వాత దింగి పెట్టే దింగి ఏందనే కానీ మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఇది లవ్ మ్యారేజ్ అంటే. ఇప్పుడు వాంది ఎట్లా